కర్ణుడు సంధించిన నాగాస్త్రం నిజంగానే అర్జునిపై పగ తీర్చుకోవడానికి వచ్చిన ఒక పాము అని మీకు తెలుసా? ఆ పాము పేరు అశ్వసేన. ఎన్నో సంవత్సరాల క్రితం అర్జునుడు ఖాండవ వనాన్ని దహనం చేసినప్పుడు అశ్వసేన తల్లి ఆ అగ్నిలో సజీవ దహనమైంది. ఆ రోజు నుంచి అర్జునుడిని చంపి తన తల్లి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని అశ్వసేన ఎదురు చూస్తూనే ఉన్నాడు. చివరకు కురుక్షేత్ర యుద్ధంలో అతనికి ఆ అవకాశం దొరికింది. అశ్వసేన ఒక దివ్య నాగాస్త్రంగా మారి కర్ణుడి అమ్ముల పొదిలోకి ప్రవేశించాడు. కర్ణుడు ఆ బాణాన్ని అర్జునిపై సంధించగానే అది వేలాది పాములు ఒకేసారి బుసకొట్టినట్లుగా గర్జిస్తూ అతని వైపు దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు వెంటనే అర్జునుడి రథాన్ని భూమిలోకి 5 వేళ్ల లోతు కుంగదీశాడు. అర్జునుడి మెడను ఛేదించాల్సిన ఆ నాగాస్త్రం అతని కిరీటాన్ని మాత్రమే ఎగరగొట్టింది. తన ప్రతీకారం విఫలమవడంతో అశ్వసేన వెంటనే తిరిగి వచ్చి, నన్ను మరోసారి ప్రయోగించు, ఈసారి అర్జునుడు తప్పించుకోడు అని కర్ణుడిని వేడుకున్నాడు. కాని కర్ణుడు అందరినీ ఆశ్చర్యపరిచే సమాధానమిచ్చాడు. విజయం కోసం నేను మోసాన్ని ఆశ్రయించను, ఒకే బాణాన్ని 2 సార్లు ప్రయోగించను అని చెప్పి అశ్వసేనను తిరస్కరించాడు. కొద్దిసేపటికే అర్జునుడు అశ్వసేనను సంహరించాడు. అర్జునుడిని చంపే అవకాశం తన చేతిలో ఉన్నప్పటికీ తన ధర్మాన్ని వదలని కర్ణుడి ఈ నిర్ణయం మహాభారతంలోని అత్యంత గొప్ప గౌరవ క్షణాల్లో ఒకటిగా నిలిచిపోయింది. కర్ణుడు చేసినది సరైన నిర్ణయమేనా? కమెంట్లో మీ అభిప్రాయం చెప్పండి.